Good morning, friends. National Hydro Power Corporation. So basically, National Hydroelectric Power Corporation company, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. దీంట్లో అప్రెంటిసెస్ కోసము 361 వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చింది. సో 361లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసి 129, అంటే బీటెక్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అంటారు. ఇవి వచ్చి 129 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా అప్రెంటిసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 76 వేకెన్సీస్ ఉన్నాయి, 76 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ, అవి కూడా సేమ్ మనకు సివిల్ మెకానికల్ అలాంటివి డిప్లొమా వాళ్ళకి. అలానే ఐటీఐ వాళ్ళకు కూడా అప్రెంటిసెస్ ఉన్నాయి, అవి వచ్చి 156 అప్రెంటిసెస్ ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే ఈ 361 వేకెన్సీస్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ వాళ్ళకి అప్రెంటిస్ 129, డిప్లొమా అప్రెంటిసెస్ వాళ్ళకి 76, ఐటీఐ అప్రెంటిసెస్ జాబ్స్ వచ్చేసి 156 వేకెన్సీస్ అయితే ఉన్నాయి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ కంపెనీలో. సో ఇది మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఈ పీడిఎఫ్ ఒకటి లింక్లో ఇస్తున్నాను, ఆ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. బట్ బేసిక్గా ఏంటంటే ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ బిలో ఉండాలి. 18 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంది. సో క్వాలిఫికేషన్ ఆటోమేటిక్గా మనకి గ్రాడ్యుయేట్ వాళ్ళకేమో బీకామ్, బిఏ, బీటెక్, ఎల్ఎల్బి ఇలా ఉంటుంది. డిప్లొమా వాళ్ళకి వచ్చేసి డిప్లొమా మెకానికల్ డిప్లొమా క్వాలిఫికేషన్, ఐటీఐ వాళ్ళకి వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎంబీఏ ఇలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ అప్రెంటిస్ కోసము. సో అట్ ది సేమ్ టైం అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th August ఉంది. సో అయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ వాళ్ళకి 15,000 శాలరీ ఉంటుంది, 15,000 శాలరీ. అలాగే ఈ ఎన్హెచ్పిసిలో మనకు ఈ ఇంకా శాలరీ డీటెయిల్స్ చూస్తే కన్నా డిప్లొమా అప్రెంటిసెస్కి 13,500 ఉన్నాయి. సో ఈ శాలరీ ఐటీఐ వాళ్ళకి అప్రెంటిస్కి 12,000, 12,000 శాలరీ ఉంటుంది. అయితే ఈ అప్రెంటిస్ లొకేషన్స్ వచ్చేసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో, ముఖ్యంగా నార్త్లో ఈ డ్యామ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ రకరకాల వేకెన్సీస్ ఆ ఏరియాస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్, చంబా, ఆ తర్వాత కులు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇటు ముఖ్యంగా ఇలాంటి చోట ఉన్నాయి. బట్ ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. సో లడాక్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. సో అప్రెంటిస్ జాబ్ చాలా మంచిది, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది పబ్లిక్ సెక్టర్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి. సో ఈ శాలరీ రేంజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 15,000 గ్రాడ్యుయేట్స్కి, డిప్లొమా వాళ్ళకేమో 12,000, డిప్లొమా వాళ్ళకి 13,500, తర్వాత ఐటీఐ వాళ్ళకి 12,000. సో ఈ ఇందులో డైరెక్ట్ ఏజ్ బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో డైరెక్ట్ ఇంటర్వ్యూతో మనము ఈ పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ జాబ్లో అప్రెంటిస్గా జాయిన్ అయిపోవచ్చు. 1 year ట్రైనింగ్ ఉంటుంది. సో తర్వాత 2 yearsగా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. అయితే ఇంటర్వ్యూ మనకు ఎలా సెలెక్షన్ చేసుకుంటారు అంటే, సో ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అంటే బీటెక్ వాళ్ళకైతే 20% మార్క్స్ మీదనే, టోటల్గా మార్క్స్ మీదనే ఇది ఉంటుంది. దేర్ ఇస్ నో నో రిటర్న్ టెస్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. సో మనకు బీటెక్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి 20% మార్క్స్ వచ్చి 10th క్లాస్ బేసిస్ మీద తీసుకుంటారు. సో అలానే డిప్లొమా ఆర్ ఇంటర్మీడియట్ మార్క్స్ పర్సంటేజ్ వెయిటేజ్ 20% వెయిటేజ్, ఇంటర్మీడియట్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు 20% వెయిటేజ్. అలానే రిమైనింగ్ 60% వెయిటేజ్ వచ్చేసి మీ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీలో వచ్చిన మార్క్స్ని 60% వెయిటేజ్ తీసుకుంటారు. సో అలాగా 20% 10th మార్క్స్కి, 20% ఇంటర్ మార్క్స్కి, 60% ఇంజనీరింగ్ మార్క్స్కి తీసుకొని టోటల్ 100% తీసుకొని, అలాగా మీకు మెరిట్ లిస్ట్లో మెరిట్ ఆర్డర్లో వచ్చినట్టుగా ఎవరికి ఎక్కువ మెరిట్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. నో ఇంటర్వ్యూ ఏం లేదు. సో డైరెక్ట్గా బేస్డ్ ఆన్ యువర్ 10th ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ మార్క్స్ ఆధారపడి ఉంటుంది. సో అలానే డిప్లొమా వాళ్ళని తీసుకుంటే 30% మార్క్స్ వెయిటేజ్ వచ్చి 10th క్లాస్ మీద ఉంటుంది, 10th క్లాస్ మార్క్స్ మీద. సో రిమైనింగ్ 70% వచ్చేసి డిప్లొమా మార్క్స్ ఆధారపడి తీసుకుంటారు వెయిటేజ్.
సో టోటల్ 100. సో అలానే ఐటీఐ టెక్నీషియన్ అప్రెంటిస్ వాళ్ళకి వచ్చేసి 30% వెయిటేజ్ 10th మార్క్స్కి ఉంటుంది. రిమైనింగ్ 70% ఐటీఐ లో వచ్చిన మార్క్స్ని బట్టి ఉంటుంది. సో ఈ విధంగా డైరెక్ట్గా మనకు మార్క్స్ వెయిటేజ్ని బట్టే మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి డైరెక్ట్గా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. సో కాబట్టి ఈ అప్లై చేసుకోవాలి అంటే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్, ఈ పీడిఎఫ్ లింక్ నేను ఇక్కడ షేర్ చేస్తాను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో. సో డైరెక్ట్గా పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మీకు దీనికి సంబంధించిన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఏజ్ లిమిట్లో ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది, ప్లస్ రిజర్వేషన్ కూడా ఉంటుంది జాబ్స్లో. సో కాబట్టి అది కూడా ఒక పాయింట్. సో ఇంకా వివరాలు కావాలంటే ఈ పీడిఎఫ్ లింక్ ఓపెన్ చేసుకోండి. అలానే www.nhpcindia.com/welcome/jobలోకి వెళ్తే వాళ్ళ వెబ్సైట్లో కూడా ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లై చేసేసుకొని వెంటనే డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో అప్రెంటిస్గా జాయిన్ అయిపోవచ్చు. సో ఇది మంచి ఆపర్చునిటీ. వితౌట్ ఎనీ ఎంట్రన్స్, వితౌట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, డైరెక్ట్గా మీకు ఎన్హెచ్పిసి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో అప్రెంటిస్గా జాయిన్ అయిపోవచ్చు. అలానే వీళ్ళు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. హాస్టల్ ఫెసిలిటీ అక్కడ ప్రొవైడ్ చేస్తారు, బ్యాచులర్ హాస్టల్ ఫెసిలిటీ. సో కాబట్టి అది కూడా ఒక మంచి పాయింటే. సో మీకు ఉండడానికి అకామిడేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కొంచెం నామినల్ ఫీజు తీసుకుంటారు, కానీ హాస్టల్కి ఛార్జెస్ ఉంటాయి. బట్ ఇది మీకు మంచి ఆపర్చునిటీ. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు పేజ్ నెంబర్ 7లో. సో అది కూడా చూసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ టెక్నికలే కాకుండా నాన్ టెక్నికల్ వాళ్ళకు కూడా కొన్ని కొన్ని అవకాశాలు ఉన్నాయి. లైక్ ఎంబీఏ వాళ్ళకి, లైక్ కార్పొరేట్ సోషల్ సర్వీసెస్ వాళ్ళకి, హెచ్ఆర్ సైడు కొన్ని కొన్ని, ఇంకా ఫార్మా సైడు కొన్ని ఉన్నాయి. లైట్గా స్టెనోగ్రాఫర్ ఇట్లా కూడా ఉన్నాయి. బట్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ apprentice type of jobs. So go ahead and apply for these jobs in the NHPC. It's very good opportunity. Good luck, guys.